నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభ ఎన్నికలు 2024లో కీన్గా చూడబోయే ఇంకొక రాష్ట్రం, అందరూ కూడా చూస్తున్న రాష్ట్రం దక్షిణాదిన తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రం వైపు ఈసారి బీజేపీ ప్రధానమంత్రి సాక్షాత్ నరేంద్ర మోడీయే కోయంబత్తూరులో రోడ్ షోలో పాల్గొంటూ దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏ సర్వే ఏజెన్సీకి కానీ ఎవరికి అందని పల్స్ ఉంది తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి, రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్కి చాలా అర్థం ఉంది. ఆ అర్థానికి తగ్గట్టుగానే బీజేపీ తమిళనాడులో లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. 14 లోక్సభ స్థానాలకు సంబంధించి రెండో లిస్టులో తమిళనాడు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి లిస్టులో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ మొత్తం లిస్టు చూసుకుంటే బీజేపీ చాలా కసరత్తే చేసింది తమిళనాడులో బీజేపీ కోసమని. అంటే టార్గెట్ దాదాపు 10 స్థానాలు పెట్టుకున్నారు బీజేపీ గెలవటానికి. చాలా కారణాలు ఉన్నాయి. ఒకవేళ ఆ 10లో ఎన్ని గెలుస్తారనేది మనం అప్పుడే అంచనా వేయలేం, కానీ ఆ గెలిచే స్థానాలు అట్లాగే 2026 అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఓట్ షేర్ పెంచుకుంటానికి అన్నట్టుగానే వాళ్ళ ఎత్తుగడ అన్నట్టుగానే తెలుస్తుంది మనకి. ఈరోజు 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఆ లిస్టు చూస్తే కూడా మనం చెన్నై నార్త్ నుంచి పాల్ కనకరాజు, తిరువల్లూర్ బాలగణపతి, తిరువనమలై, అశ్వత్థామన్, నమక్కల్ రామలింగం, తిరుపూర్ మురుగనందం, పొలచ్చి వసంతరాజన్, కరూర్ సెంతిలాదనాథన్, చిదంబరం కార్తియాని, నాగపట్నం రమేష్, తంజావూర్ మురుగానందం, శివగంగ దేవనంద్ యాదవ్, మధురై రామశ్రీనివాసన్, విరుదునగర్ శ్రీమతి రాధికా శరత్ కుమార్, టెంకసి జాన్ పాండియన్. చాలా కూర్పులు ఎట్లా చేసుకుంటూ వచ్చారంటే అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. వీళ్ళందరి లిస్టులో కూడా అసలు బీజేపీ అనౌన్స్ చేసేటప్పుడు మొత్తం సీనియర్స్ అందరినీ కూడా రంగంలోకి తీసుకొచ్చి దింపిందని అనుకోవచ్చు మనం. గట్టి పట్టుదలతో ఉంది, అట్లాగైనా గెలవాలని అంటానికి కూడా. దీని వెనక అన్నామలై 2 సంవత్సరాల కృషి ఉంది. ఈ 2 సంవత్సరాల కృషిని ఇప్పటికిప్పుడు విపక్షాలు ఈ 30 రోజుల్లో ఫలితాలని తలకిందులు చేయగలవంటే మాత్రం అది చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే ఆయన దాదాపు 24 నెలల నుంచి వేసుకొచ్చిన బేసు, దాని వెనక సీనియర్లైన మురుగన్ను, మొత్తం ఆయన తీసుకొచ్చిన ఎజెండా, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినట్టు కనబడుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో తమిళనాడులో. బీజేపీ లిస్టుల్లో కూడా అనౌన్స్ చేసినప్పుడు అంతా కూడా స్టేట్ ప్రెసిడెంట్ అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే పాస్ట్ ప్రెసిడెంట్స్ అంటే ఇదివరకు ప్రెసిడెంట్లుగా పనిచేసిన బీజేపీకి తమిళనాడులో తమిళసై సౌందరరాజన్ సౌత్ చెన్నై, మురుగన్ నీలగిరీస్, అట్లాగే రాధాకృష్ణన్ కన్యాకుమారి. ఇంకా వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళకి 3కి ఇచ్చింది. రామలింగం నమక్కల్, నైనార్ నాగేంద్రన్ తిరునెల్వేలి, ఆర్సి పాల్ కనకరాజ్ నార్త్ చెన్నై. ఇంకా స్టేట్ జనరల్ సెక్రటరీస్గా ఇచ్చిన వాళ్ళకి ఐదుగురు ఉన్నారు. 5గురు కూడా పోటీ చేస్తున్నారు ఈసారి. రామశ్రీనివాసన్ మధురై నుంచి, మురుగానందం తంజావూరు నుంచి, కార్తికాయని చిదంబరం నుంచి, మళ్ళీ ఏపీ మురుగానందం ఆయన తిరుపూర్ నుంచి, బాలగణపతి తిరువల్లూరు నుంచి. స్టేట్ సెక్రటరీస్ 2 పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరికి వినోద్ సెల్వం సెంట్రల్ చెన్నై, అశ్వత్థామన్ తిరువనమలై. ఇంకా స్పోక్స్ పర్సన్ నరసింహన్ ఈయన ఎక్స్ఎంపీ, ఈయన మళ్ళీ కృష్ణగిరి నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ 2కి ఇచ్చింది. వసంతరాజన్ పొల్లాచి నుంచి, వివి సెంతిల్నాథన్ కరూర్ నుంచి. అట్లాగే సముదవ మక్కల్ కచ్చి మర్జ్ అయింది, శరత్ కుమార్ది. మర్జ్ కాదు, మద్దతు తెలిపింది, ఎన్డీఏలో చేరింది. ఎన్డీఏలో చేరాక రాధికా శరత్ కుమార్ కూడా సీట్ ఇచ్చారు. వాళ్ళంతా చాలా క్యాలిక్యులేషన్స్ మీద, డేటా క్యాలిక్యులేషన్స్ మీద. అట్లాగే స్టేట్ స్పోక్స్ పర్సన్ నరసింహన్ ఇందాక చెప్పినట్టున్నా. అట్లాగే అగ్రికల్చర్ సెల్ నుంచి ఎస్జిఎం రమేష్ నాగపట్నం. లిస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు చేసుకున్న బేస్కి, గ్రౌండ్ వర్క్కి, ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉన్నట్టుగా ఉంది బీజేపీ అనౌన్స్ చేసిన లిస్టు తమిళనాడులో. ఇది డిఎంకేకే కాకుండా ఏడీఎంకి కూడా కొద్దిగా ఈ లిస్టు చూస్తే కంగారు పెట్టే లిస్టే. ఇప్పటికే మనకి కోయంబత్తూరులో మనకు మొన్న జరిగిన 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. కమలాసన్ మీద కూడా గెలిచారు. ఇప్పుడు సిట్టింగ్ కోయంబత్తూరు ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి అక్కడ, ఆమె పేరు వనతి శ్రీనివాసన్.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కోయంబత్తూరులో. బీజేపీకి ఆమె ప్లస్ అన్నామలై చేసిన ప్రచారం కోయంబత్తూరు లోక్సభ సీటు ఖచ్చితంగా అన్నామలై గెలుచుకుంటాడనే ఇది మనకి వినబడుతోంది. ఆల్రెడీ ఐవీఆర్ఎస్ సర్వేలు ఇవన్నీ ఫ్లాష్ సర్వేలు చేశారు కొంతమంది. దాదాపు 42%తో అన్నామలై లీడ్లో ఉన్నాడు. వెనక ఉంది కూడా సెకండ్ ప్లేస్లో ఉంది కూడా ఏడీఎంకే 35%తో ఉంది. తర్వాత డిఎంకే 16%తో ఉంది. డిఎంకే అంటే అక్కడ సిపిఐ పోటీ చేస్తారు, వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనబడుతోంది. సో అన్నామలై ఇది వర్క్ అనేది అయితే మనకు కనబడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అసలు పోటీలో ఎవరెవరు ఉంటారు ఈ 23 నియోజకవర్గాలను చూస్తే, తిరువల్లూరులో బీజేపీ తరఫున బాలగణపతి కాంగ్రెస్కి ఇవ్వాలి, అక్కడ ఇండియా అలయన్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఏఐడిఎంకే మాత్రం నల్లతంబికి ఇచ్చింది. అట్లాగే చెన్నై నార్త్లో పాల్ కనగరాజ్ వర్సెస్ డిఎంకే కళానిధి వీరస్వామి, ఏడీఎంకే అనౌన్స్ చేయలేదు. చెన్నై సౌత్ బీజేపీ తమిళసాయి, డిఎంకే తమిళచ్చి తాండపాండియన్, ఏడీఎంకే ఇంకా అనౌన్స్ చేయలేదు. అట్లాగే చెన్నై సెంట్రల్ బీజేపీ నుంచి సెల్వం, డిఎంకే నుంచి దయానిధి మారన్, ఎండిఎంకే నుంచి పార్థసారథి. వెల్లూరు బీజేపీ ఏసీఎస్, డిఎంకే కతిరానంద్, ఏడీఎంకే అనౌన్స్ చేయాలి. కృష్ణగిరి నరసింహన్ ఇక కాంగ్రెస్ పోటీ చేస్తున్న కృష్ణగిరిలో ఇంకా అనౌన్స్ చేయలేదు. ఏడీఎంకే కూడా అనౌన్స్ చేయలేదు. తిరువన్నమలైలో బీజేపీ అశ్వధామను, డిఎంకే అన్నదురై, ఏడీఎంకే ఇంకా అనౌన్స్ చేయలేదు. నమ్మక్కల్లో బీజేపీ రామలింగం, ఇండియా అలయన్స్ కేడీఎంకే పోటీ చేయాలి, ఇంకా అనౌన్స్ చేయలేదు. ఏడీఎంకే కూడా పోటీ చేయలేదు. తిరుపూర్ బీజేపీ మురుగనాథన్, అక్కడ తిరుపూర్లో సిపిఐ పోటీ చేస్తుంది, ఏడీఎంకే అనౌన్స్ చేయలేదు. నీలగిరీస్ మురుగన్, డిఎంకే తరఫున ఏ రాజా, ఏడీఎంకే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కోయంబత్తూరు అన్నామలై, డిఎంకే తరఫున గణపతి రాజ్ కుమార్, ఈసారి ఏడీఎంకే ఇంకా అనౌన్స్ చేయలేదు. లాస్ట్ టైం కోయంబత్తూరు కమ్యూనిస్టు ఎంపీ సీటు, ఈసారి డిఎంకే గణపతి రాజ్ కుమార్ పోటీ చేస్తారని తెలుస్తుంది. పొల్లాచి బీజేపీ వసంతరాజన్, డిఎంకే ఈశ్వర్ స్వామి, ఏడీఎంకే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అట్లాగే కరూరులో సెంథిల్నాథన్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది, అభ్యర్థిని ప్రకటించలేదు. ఏడీఎంకే కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. పెరంబలూరులో కూడా ఐజేకే చేస్తుంది ఎన్డీఏ తరఫున అలయన్స్లో, డిఎంకే అరుణ్ నెహ్రూ, ఏడీఎంకే అభ్యర్థిని ప్రకటించలేదు. చిదంబరం నియోజకవర్గం నుంచి బీజేపీ కాత్యాయని, వీసీకే పార్టీ నుంచి తిరుమలవలన్, ఏడీఎంకే అభ్యర్థిని ప్రకటించలేదు. నాగపట్నం బీజేపీ సిపి ఎవరు ఇంకా కూడా ఆ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు. తంజావూరు కరుపు మురుగనాథన్, డిఎంకే మురుసౌలి, ఎండిఎంకే శివనాథన్. శివగంగ దేవనాథన్ యాదవ్ బీజేపీ తరఫున కాంగ్రెస్, ఏడీఎంకేల అభ్యర్థి ప్రకటించాల. మదురై కూడా ప్రొఫెసర్ రామ్ శ్రీనివాసన్, సిపిఎం పోటీ చేస్తుంది మదురైలో, అట్లాగే ఏడీఎంకే, వీళ్ళిద్దరూ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. విరుదునగర్ రాధికా శరత్ కుమార్, అక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఎండిఎంకే మాత్రం విజయ్ ప్రభాకర్. టెంకసి జాన్ పాండియన్, డిఎంకే నుంచి రాణి శ్రీకుమార్, అలాగే పుతియా తమిళనాడు నుంచి డాక్టర్ కృష్ణస్వామి, ఏఐడిఎంకే. తిరునెల్వేలి బీజేపీ నైనార్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది, అభ్యర్థిని ప్రకటించలే. ఏడీఎంకే అభ్యర్థిని ప్రకటించలే. కన్యాకుమారి బీజేపీ పాన్ ఆర్, కాంగ్రెస్, ఏడీఎంకే ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఇండియా అలయన్స్కి ఏకాభిప్రాయం రాలేదు, ఎవరు పోటీ చేయాలి ఎక్కడెక్కడి నుంచి అనేది. అలాగే ఏడీఎంకే కూడా ఇంకా తడబడుతూనే ఉంది అభ్యర్థుల కోసం. మొట్టమొదటిసారి బీజేపీ 24 స్థానాలకి అభ్యర్థులు, 23 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది, ప్రచారం మొదలుపెట్టింది. ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా తమిళనాడు చాలా సర్ప్రైజ్గా ఉంటాయి. లోక్సభకి సంబంధించి బీజేపీ అయితే తమిళనాడులో లోక్సభకి జెండా ఎగరేస్తుంది ఖచ్చితంగా ఎన్నికల్లో. అట్లాగే 5 నుంచి 6 అయితే ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేట్టుగా మనకి ట్రయాంగిల్ ఫైట్లో ఇప్పటి వరకు అయితే ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ.